ఒక నిందారోపణ పడ్డ దాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకుండా విచారణ చేయకుండా పోక్సో అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు పోక్సో అన్నారు కదా, ఆమె ఏజ్ నిర్ధారణ ప్రకారం పోక్సో. ఇప్పుడు ఆమె కంప్లైంట్ చేసినప్పటి నుంచి పోక్సో. ఆమె బిలో 18 16 కాదు, ఇప్పుడు 21 ఇయర్స్. ఇప్పుడు 21 ఇయర్స్ కదా, ఇప్పుడు మేజర్ కదా. ఎప్పుడుదో 5 years పెట్టుకుంటే ఎట్లా అది డౌట్ వచ్చింది డెఫినెట్లీ. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది మాత్రం మొత్తం సంసారం క్లోజ్ చేసినట్టు కాదు. 161 స్టేట్మెంట్స్ ఉంటాయి, 164 స్టేట్మెంట్స్ ఉంటాయి, ట్రయల్ ఉంటుంది, మొత్తం అంతా సంసారం చాలా ఉంటది. ఇది 7-8 సంవత్సరాలు నడుస్తుంది యాక్చువల్ గా. ఏదో ఆ అవతలోడు ఇప్పుడు కోట్లీనే రాదు, వీళ్ళు కాంప్రమైజ్ చేసుకోనికి రాదు. 376 కెనాట్ బి విత్డ్రాన్. ఓకే, 376 and 307 ఈ కేసు. ఇంకా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈఎంఐ పక్కకు పెట్టండి, రేప్ చేయించుకున్న ఆమె, రేప్ చేసినోడు కేసు పెట్టాక వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకొని పిల్లగాన్ని ఎత్తుకొచ్చినా సరే ఆ కేసు విత్డ్రా కాదు. ఐపీసీలో ఈ 2 సెక్షన్స్ అంత సివియారిటీ. కాంప్రమైజ్ చేసుకొని పెళ్లిళ్ళు అయ్యి పిల్లలు ఎత్తుకొని వాళ్ళ పెళ్లిళ్ళకి వచ్చినా ఆ కేసు విత్డ్రా కాదు. అర్థమవుతుందా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో కాకుండా బయట కూడా ఇప్పుడు మీ యోయో టీవీ కదా, అన్ని ఓయోలు అన్నిటిని ఎంక్వైరీ చేయాలి. ఎన్ని ఓయోల లోపల అమ్మాయి అబ్బాయి కలిసే కదా సంతకం పెట్టేది, కలిసే కదా ఆధార్ కార్డు ఇచ్చేది. ఓయోలో 50% రేపులు జరుగుతున్నాయి. 376 లో కాజ్ ఆఫ్ యాక్షన్స్ వచ్చి నన్ను ఓయోకి తీసుకెళ్లాడు, నాకు ఆ కాల్ బై బీర్ బాటిల్ తెచ్చాడు, నాకు ఆ కాల్ బై వాటర్ ఇచ్చాడు, సోడా తెచ్చాడు. ఓయోలోకి వెళ్ళేది సంతకం వీడియోలు రికార్డ్ ఉంటుంది. ఓయోలో రేపు కాకుండా ఇంకేం జరుగుతుంది? 4 గంటల మధ్య సెక్స్ చేసుకోకుండా ఇంకెందుకు వెళ్తారు? ఒక అమ్మాయి అబ్బాయి ఓయోలో వయసున్న వాళ్ళు రూములు పెట్టుకొని ఓయోలోకి వెళ్ళేది ఎందుకు? వెళ్ళటము, అన్ని ఎంజాయ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం. కోట్లు ఇస్తావా, ఆశలు సగం ఇస్తావా, ఇంకేమన్నా ఇస్తావా? ఏడుకోవాలి యాక్చువల్ గా. ఆడది అబల కాదు, సబలనే. ఇప్పుడు సబలనే, బట్ మొగజాతిని మాత్రం బరబత్తలు సన్యాసం చేయొద్దని కోరుకుంటున్నాను యాక్చువల్ గా. డెఫినెట్ గా ముఖ్యంగా లాయర్ గారు, మరి నిజంగానే దీని వెనకాల సరే ఆయన రాజకీయ ప్రముఖుడు కూడా, సో ఆయన వెర్షన్ ఆయన చెప్తాడు, 2 కోణాలు చెప్తాడు. సినీ ఇండస్ట్రీలో టార్గెట్ చేశారు జానీ మాస్టర్ని, దీని వెనకాల ఈ కుట్ర ఉందని చెప్తున్నారు. సో ఒక న్యాయ నిపుణులుగా మీరే విధంగా, ఎందుకంటే సినిమా కేసులు చాలా వాదిస్తున్నారు కాబట్టి మీరు దీన్ని ఏ కోణంలో చూస్తున్నారు? నేనేమంటే ఇది ఈ కాస్టింగ్ కోచ్ కానీ ఈ సెక్షువల్ హరాస్మెంట్ నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, మీడియా, రాజకీయ సినిమా ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. బట్ నేను జనరలైజ్ చేసి చెప్తాను, అన్ని ఇండస్ట్రీలో ఉంది. దీంట్లో ఏంటంటే అన్ని ఇండస్ట్రీలో స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉంది. మొన్న డిఏవి పబ్లిక్ స్కూల్ జరిగిన పోలీస్ స్టేషన్ లో ఉంది, అన్ని ఇండస్ట్రీలో ఉంది. బట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ దే ఆర్ గివింగ్ ట్రైనింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ అబలా సబలా. గర్ల్స్ కి ట్రైనింగ్ ఇస్తుంది. రేప్ చేసేటప్పుడు నువ్వు అదే తొడని శాపమంటాడు కదా, వాడి తోట అదే తోట కొట్టరా బై, మన మర్మంగా ఇరిగిపోతుందని ట్రైనింగ్స్ ఇస్తున్నారు. డెఫినెట్ ఆ ట్రైనింగ్ నువ్వు ఎందుకు నేర్చుకోలేదు? ఇది ఇప్పుడే ట్రైనింగ్ ఇవ్వట్లేదు, దాదాపు 15 years నుంచి ఇస్తున్నారు. మళ్ళీ ఎందుకు నేర్చుకోవట్లేదు మీరు? డెఫినెట్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ ఇస్తున్నారు. మళ్ళీ నువ్వు అప్పుడు రేప్ చేసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు యూజ్ చేసుకోకపోయినావు? నువ్వు డాన్సర్ కదా. నాకు తెలిసి ఒక్కడు ఒక అమ్మాయిని రేప్ చేయటం అసంభవం. అది ఇష్టపూర్వకంగా జరిగితే తప్ప కానీ ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు చేయగలడు ఒక అమ్మాయిని? ఆ అమ్మాయి బలహీనురాలు, అనారోగ్యము, కదలలేని పరిస్థితుల్లో నీరసంగా ఉంటే చేయగలడు. అలా నీరసంగా బలహీనంగా ఉన్న అమ్మాయిని ఎవడన్నా డాన్సర్ అంటున్నారు కదా, డాన్స్ లో ఎన్ని స్టెప్స్ ఉంటాయండి? దాంట్లో కరాటే ఒక్క కరాటే స్టెప్స్ ఉంటే జానీ మాస్టర్ కాపురాన్ని పనికి రాకుండా పోతాడు. ఇన్నిసార్లు చేయాలనుకుంటే మళ్ళీ అవన్నీ ఎందుకు చేయలేదు? చెప్తున్నాను కదా, ఈ ఇష్యూ మీడియాకి రాకముందు సామవేద దండోపాధ్యాయులు ఎన్నో సెటిల్మెంట్ ఫెయిల్ అయ్యి ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది కాబట్టి మీడియాకి వచ్చింది. ఇది ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 7 years ఆఫ్టర్ ట్రయల్ డెఫినెట్లీ will come to the కానీ ఇక్కడ I strongly believe that చెప్పింది కూడా not only this case, 50% of the cases. ఓకే, మనందరం దాన్ని సమర్థిద్దాం. నిజంగానే ఇందులో దాన్నే మనం పరిగణలోకి తీసుకుందాం. కానీ ఇక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బట్టి మాట్లాడుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఇది జనరలైజ్ గా ఇప్పుడు ప్రజెంట్ ఒకరిని వ్యక్తి పాయింట్ అవుట్ చేసి పేరు ఎత్తకుండా మాట్లాడుతున్నది జనరలైజ్ గా. ఇప్పుడు మనం ఎవరినో బ్లేమ్ చేయడం కాదు, జరిగిన విషయాన్ని మనం
డిస్కస్ చేస్తున్నాం. Yes. సరే నిజంగానే టార్గెట్ చేశారనుకుందాం, Okay. మరి ఆయన నింద పడ్డాడు కానీ మరి అప్స్కాండింగ్ అవ్వాల్సిన అవసరం ఏమో. తీసుకపోయి జైల్లో పెడతారన్న. చెంచల్ కూడా చెట్లపల్లె పెట్టే మాట్లాడితే 376 పరిణతి అది. దానికి నేను సమాధానం చెప్తా. ఎందుకు తిరుగుతున్నా అంటే వెనకాల ఉన్న హస్తం అతను అర్థం చేసుకున్నాడు. వెనకాల ఇదేదో పెద్ద రాజకీయ కుట్ర ఉంది, అందుకని ఇలాంటి ప్లానింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు సో దాదంతా బయటకు వచ్చేదాకా మనం దొరకకూడదు అనుకున్నాడు. దొరకకూడదు. మన లోపల Definitely. వేసేస్తే- ఇవాళ ఒకటి. లేకపోతే అసలు ఎఫ్ఐఆర్లు ఎన్ని ఫోక్స్ ఎలా ఈయన అన్నట్టు ఎప్పుడో జరిగిందని ఇవాళ ఎలా పెడతావు నువ్వు? ఇవాళ అమ్మాయి ఏజ్ ఏంటి? అప్పుడెప్పుడు జరిగిందని అప్పుడప్పుడు 16 సంవత్సరాలు, ఒకటి. 21 సంవత్సరాలు. ఒకటి. ఇప్పుడు మనము లావణ్య రాజ్తరుణ్ issue చెప్పండి అయింది కదా. రాజధరుణ్ లావణ్య issue. ఇప్పుడు ఒక నిమిషం. రాజ్తరుణ్ ఇప్పుడు అరెస్ట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు మనం ఎవరికి ప్రోను ఎవరికి కాన్సో తర్వాత సంగతి. బట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ లీగల్ రైట్స్ ఉంటాయి. రాజ్తరుణ్ పోయిండు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోండు. తప్పు చేసిన లేదు తర్వాత సంగతి 7 సంవత్సరాలు. ఇప్పుడు ఈయనకు కూడా ఉంటుంది యాంటిసిపేటరీ బెయిల్ 100%. ఈయన యాంటిసిపేటెడ్ బెయిల్ కానీ ఈయన ఎందుకు పరిగెత్తాడు? వాళ్ళ 376 కానీ ఇక్కడ అది పెట్టేటప్పుడు 376 పెట్టేటప్పటికి ఏంటంటే లోపల వేసేయచ్చు, క్లీన్ గా వేసేయచ్చు. అందుకని దానికి బెయిల్ కూడా ఇవ్వరు. ముందు కొన్నాళ్ళు అవ్వాలి, 6 నెలలు ఉండాలి, ఆ తర్వాత వస్తుంది. దానికోసమని అతను భయపడి దాకా హైకోర్టుకి అన్నట్టు హైకోర్టుకి వెళ్ళి దానికి క్లారిటీ తెచ్చుకుని వస్తాడు. ఇక్కడ ఇంకొక కోణం మనం ఆలోచించాలి. ఇప్పుడు నిజంగానే సరే అమ్మాయిని నిజంగానే రేప్ చేశారే అనుకుందాం. సో ఆ అమ్మాయి ఎక్కడ బయటికి చెప్తుందో అన్న ఉద్దేశంతో బయటికి చెబితే నీకు మరి రెండో అవకాశం నేను ఇవ్వను, నీకు సినీ ఇండస్ట్రీకి నేను దూరం చేస్తాను అనే బెదిరింపు కూడా ఉండే అవకాశం లేదంటారా? బెదిరింపు ఇప్పుడు అన్నట్టున్నానా? ఇప్పుడు ఒక కేసులో వన్ ఆఫ్ ద కేసులో అమ్మాయిని మద్యం తాగించి న్యూడిటీ పిక్స్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తే అది యాక్సెప్టెడ్. అదే యాక్సెప్ట్. అలాంటిది ఏమైనా జరిగిందా చెప్పండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. పని ఇవ్వను అనేది నేను బ్లాక్ మెయిల్ చేయడం అనేది కాదు. పని ఇవ్వను అనే మాట బెదిరింపు అనేది పచ్చి మాట. ఎందుకంటే ఈ జానీ మాస్టర్ ఈజ్ నాట్ ద వన్ అండ్ ఓన్లీ డాన్స్ మాస్టర్, హీఈస్ వన్ అమాంగ్ ది డాన్స్ మాస్టర్స్. సో మొత్తం డాన్స్ ప్రోగ్రామ్ ఆయన చేతిలో లేదు. ఎవరంటే నీ దగ్గర టాలెంట్ ఉంటే ఇంకో డాన్స్ మాస్టర్. అక్కడ టాలెంట్ ఉన్నాడు. ఇప్పుడు యాక్చువల్ గా నీ దగ్గర నీ న్యూడిటీ పిక్స్ తీసుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేసిన ఎఫ్ఐఆర్ లో ఒక్క వర్డ్ చూపించు, నేను నా వర్డ్స్ అని కానీ ఉన్నాయి అని ప్రూవ్ అయితే అది యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ కంప్లైంట్ కదా. నేను రిపీటెడ్ గా అతనితో పడుకున్నాను, రిపీటెడ్ సెక్స్ చేస్తాను దానికి ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ రీజన్ ఉండాలి కదా. రెండోది, ఇప్పుడు నాకు ఆయన అవకాశాలు ఆగిపిస్తున్నాడు అనే ఉద్దేశానికి ఇది తెలుగు ఇండస్ట్రీ లిమిటెడ్ ఏం కాదు. తెలుగు ఇండస్ట్రీ ఫెయిల్ అయిన వాళ్ళు బాలీవుడ్ ఇప్పుడు ఎనిమల్ అదేంటిది పెద్ద పెద్ద చిత్రాలు తెలుగు ఇండస్ట్రీ పోరానైనా మేము తెలుగు ఇండస్ట్రీ రానియమన్న వాళ్ళు బాలీవుడ్ హాలీవుడ్ వెళ్ళి సంచలనం సృష్టిస్తున్నారు యాక్చువల్ గా. సో అది కూడా మనము అవకాశాలు వాళ్ళని మూర్ఖత్వం అంటాను నేను దాన్ని అంతే యాక్చువల్ గా. ఓకే, జనసేన పార్టీ నాయకులు బోస్ గారు లైన్లో ఉన్నారు సార్. బోస్ గారిని కూడా అడుగుదాం, ఎందుకంటే మీరు ఒక పాయింట్ రేజ్ చేశారు, ఎందుకంటే దీని వెనక రాజకీయ కుట్ర ఉందన్నారు. సో నిజంగానే ఈరోజు బోస్ గారిని అడుగుదాం, ఎందుకంటే ఆయన్ని ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనేది ఒకటి బయటకు వస్తుంది వార్త. సార్ బోస్ గారు నమస్తే. నమస్తే అండి. బోస్ గారు, ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం రేగుతున్నటువంటి వార్త మీకు తెలుసు, ఎందుకంటే మీరు కూడా ఈ మధ్యన ఒక సినిమా చేశారు, దాంట్లో హీరోగా యాక్ట్ చేశారు, బట్ పార్టీలో కూడా ఉన్నారు కాబట్టి జనసేన పార్టీలో. ఈరోజు జానీ మాస్టర్కి సంబంధించి ఒక ఇష్యూ అయితే బయటకు వచ్చింది. సెక్సువల్ హరాస్మెంట్ కేసు ఆయన మెడకు చుట్టుకుంది. సో ఆయన ఈ కేసు నుంచి బయటపడడం కోసమో లేకపోతే కోసం అప్స్కాండింగ్లో ఉన్నాడు. ఇది నిజంగానే మరి జానీ మాస్టర్ని టార్గెట్ చేసి జానీ మాస్టర్ని ఇరికించి కార్యక్రమం చేశారు.